నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని వరద బాధితులకు నిత్యావసర సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుడు భారీ విరాళం. వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించిన ఆలయ సూపరింటెండెంట్ విజయ సారథి. రామచంద్రపురంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి వినతి పత్రం అందించిన పీడీఎస్యు బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి కాకినాడ వలసపాకల వాస్తవ్యులు కోక పార్వతి ప్రమీల శేషకుమారి కుటుంబ సభ్యులు 2,25,612 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ సూపరింటెండెంట్ విజయ సారథి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి నర్సాపురం రేవులో పంటు రాకపోకలు పునరుద్ధరణ చేశారు. గోదావరి వరదల కారణంగా నిలిపివేసిన సకినేటిపల్లి నర్సాపురం రేవులో గోదావరి నదిపై పంటు రాకపోకలను నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పంటు రాకపోకలను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చించినాడ మీదుగా చుట్టూ తిరిగిళ్లే బాధలు తప్పాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పోలవరం మండలం ఎస్బీపేట ప్రాథమిక పాఠశాల ప్రాంగణం నందు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ముమ్మిడివరం ఆధ్వర్యంలో శ్రీమతి సిహెచ్ నాగలక్ష్మి అధ్యక్షతన తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాలు బిడ్డకు పట్టించడం వలన తల్లికి బిడ్డకి సమాజానికి కలిగే ప్రయోజనాలను తల్లులకు క్షుణ్ణంగా ఆమె వివరించారు. వైద్యాధికారి శివ గాయత్రి మాట్లాడుతూ సాధారణ ప్రసవంలో అరగంటలోపు, అసాధారణ ప్రసవంలో కనీసం గంటన్నరలోపు బిడ్డకు ముర్రుపాలు అందించడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ 6 నెలల వరకు ఏ విధమైన ద్రవ పదార్థాలను బిడ్డకు పాటించరాదని, కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తూ 7వ నెల నుంచి అనుబంధ ఆహారంతో పాటు 2 ఏళ్ల పాటు బిడ్డకు తల్లిపాలు కొనసాగించాలని చెప్పారు. గుత్తినదేవి సెక్టార్ విస్తరణ అధికారి జె మీనాక్షి మాట్లాడుతూ గర్భవతి మొదలు బిడ్డకు 2 ఏళ్ల వరకు 1000 రోజుల సంరక్షణ బాధ్యత తల్లులపై ఆధారపడి ఉందని వివరించారు. తల్లిపాల సంస్కృతిని కాపాడుతూ నాణ్యమైన మానవ వనరులను సమాజానికి అందించాలని కోరారు. అనంతరం 15 మంది గర్భవతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సీమంతాల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు కాకర్లపూడి రాజేష్, శివ, ఎళ్ల సూరిబాబు, ఎళ్ల రాంబాబు, ఎళ్ల చంద్రమోహన్, బొంతు ప్రసాద్, వాసంశెట్టి కృష్ణమూర్తి, గుత్తుల చంద్రబాబు, వంశీ, ఎన్జీఓ పుల్లెపు వెంకటేశ్వరరావు, హెచ్బిఎం సూర్యకుమారి, స్థానిక అంగన్వాడీ కార్యకర్త ఎం విజయలక్ష్మి, ఇతర అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంటా సూర్య సుబ్రహ్మణ్యం మరియు అధిక సంఖ్యలో తల్లులు పాల్గొన్నారు.
వచ్చింది. వెళ్ళిపోతుంది. ఫోటో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రామచంద్రపురం ఎస్సీ బాయ్స్ అంబేద్కర్ వసతి గృహాన్ని తక్షణమే మార్చాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్కి పీడీఎస్యు బృందం వినతి పత్రం అందించారు. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని, రామచంద్రపురం నియోజకవర్గంలో 12కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, రామచంద్రపురం, హసన్, బాద, గంగవరం హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోనే నేటికి వసతి గృహాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఉండి కింద మొత్తం పోయి తిని డైలీ అయ్యో నన్ను అవన్నీ అక్కడే కడతాను. పిల్లలు పాపం అలా ఉంది. ఆ పక్క వచ్చేస్తుందండి. అది మామూలుగా బాత్రూమ్ లీక్ అయిపోయింది, బయటకు వచ్చేస్తుంది. ఆ ఈడు అందుకే సీనియర్ కట్టిస్తారు. అంటే ఇందాక అధికారికి ఇచ్చాము, దాంట్లో సౌకర్యాలు లేవంటే వచ్చేది వచ్చేది. డి సిద్ధు, పీడిఎస్ రాష్ట్ర సహ కార్యదర్శి, రామచంద్రపురం స్థానిక బుచ్చిరాజు కళ్యాణ మండపంలో ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని పీడిఎస్ బృందం సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం కలవడం జరిగింది. ఆయన మరి స్పందించి ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మరి ఈ రోజున రామచంద్రపురం స్థానిక
అంబేద్కర్ కాలేజీ హాస్టల్లో అది శిథిలావస్థలో ఉంది. ఆ తక్షణమే మార్చాలని, దానికి సొంత భవన నిర్మాణం చేయాలని అడగడం జరిగింది. అదేవిధంగా మరి లేడీస్ హాస్టల్ కూడా అద్దె భవన లేడీస్ హాస్టల్ కూడా మరి ఆ శిథిలావస్థలో ఉంది, మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది. బీసీ హాస్టల్ అద్దె భవనంలో ఉంది, ఆ అద్దె భవనంలో ఉన్న హాస్టల్ పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో సుమారు 3000 హాస్టళ్ళు ఉన్నాయి. ఆ 3000 హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి మరి హాస్టల్ విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు రాలేదు. కాస్మెటిక్ ఛార్జీలు రాక బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అడిగాం. అదేవిధంగా మరి మెస్ ఛార్జీలు గత 4 నెలల నుంచి కూడా మరి మెస్ ఛార్జీలు కూడా రాలేదు, అవి ఇవ్వాలని అడుగుతూ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని అడగడం జరిగింది. ఎందుకంటే మెస్ ఛార్జీలు గత ప్రభుత్వం మరి 2018-2019లో మెస్ ఛార్జీలు పెంచింది, నేడు వరకు పెంచలేదు. కాలేజీ విద్యార్థులకు 4000 రూపాయలు నెలకి, అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులకు నెలకు 3000 రూపాయలు మెస్ ఛార్జీలు ఇవ్వాలని అడిగాం. అదేవిధంగా మరి ఒక పక్కన హాస్టల్లో ఇన్ఛార్జ్ వ్యవస్థ నడుస్తుంది, వాటర్ లేక చాలా పిల్లలు మరి వివిధ రూపాల్లో బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తక్షణమే ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్న వార్డెన్ పోస్టుల్ని భర్తీ చేయాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి చాలా మందికి కొంతమందికి జీతాలు ఇవ్వలేదు, ఆ జీతాల పరిష్కారం చేయాలని, ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా కొంతమందికి బట్టలు రాక, యూనిఫామ్ రాక, పెట్టులు రాక, దుప్పట్లు రాక అనేక సమస్యలతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేయాలని మరి మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా స్పందించి ఆ సమస్యలు పరిష్కారం చేస్తానని విద్యార్థి సంఘ బృందానికి తెలియపరచడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సోమవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి హాజరు అయ్యారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, పీడీ ఐసీడీఎస్ ఝాన్సీరాణి, డిఎం సివిల్ సప్లై ఎల్లారావు, సమగ్ర శిక్ష డిప్యూటీ కలెక్టర్ ఏ మధుసూదన్ రావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన అర్జీలను ప్రాధాన్యతగా ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా 100% పరిష్కరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యపై అవగాహన కలిగించుకొని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 212 అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి భీమేశ్వర్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్, డిఎంహెచ్ఓ దుర్గారావు దొర, డిఈఓ కమలాకుమారి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్ మండలం వన్యచింతలపూడి స్తంభం గొయ్యిలో రక్తపింజరపాము హల్చల్ చేసింది. భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.
ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకున్న వర్మ పాముని అత్యంత చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించారు. నిర్మాణస్య ప్రదేశాలలో వదిలిపెడతానని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వర్మను పలువురు అభినందించారు. యానం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకార గ్రామాల్లో 3 రోజుల బోట్ ఇంజిన్ యొక్క లోపాలు సరిదిద్దటం నిర్వహణ అనే అంశం మీద నిర్వహించిన అవగాహన సదస్సును సోమవారం పరిపాలనాధికారి మునిస్వామి ప్రారంభించారు. స్థానిక గిరియాంపేట, సావిత్రినగర్ గ్రామాల్లో మత్స్యకార ప్రజలకు PMSY పథకం కింద SFDB నిధులతో మత్స్యశాఖ, పుదుచ్చేరి గవర్నమెంట్తో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో CIFS చెందిన అధికారులు VL పుజార్, హర్నాథ్ అర్జూస్, యానం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి గొంతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సార్కి సాలుతో not only it will help not only to you, it will help the other people also. You can teach other. Now you get the training. So you go to your village and give training to other young youth fishermen also. How to rectify the boat engines in case of defect. Like that. So I appreciate the organizer, Shipnet, to come down from Shaktam and give a training for our fishermen, young fishermen, and also Gotaya for organizing this event in a successful way, because he already gets a good number of fishermen here. The same time, the same event, for that also we can draw some fishermen from nearby area, the Kotapeta, Bakaram, Majora. పోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని వరద బాధితులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బియ్యం, నిత్యావసర సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. ఎదురులంక పాతరేవు వద్ద గల కాలనీ, రామాలయంపేట గ్రామాలలో 72 మంది కుటుంబాలకు ప్రభుత్వం అందించిన కిట్లను అందజేశారు. కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్, నిత్యావసర సరుకులతో పాటు 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఎదురులంకలో నిలిచిపోయిన గోదావరి రివర్మెంట్ పనులను ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక నాయకులను అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ కృష్ణార్జునరాజు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సాగి వాసురాజు, పార్టీ నాయకులు ముదునూరి వాసురాజు, ముదునూరి శ్రీనివాసరాజు, పెన్మత్స వాసురాజు, ముదునూరి రామలింగరాజు, ముదునూరి సీతారామరాజు, అల్లూరి వెంకటేశ్వరరాజు, ఉప సర్పంచ్ గిరి, గంజారాము, గంజారాముడు, VRO వి ప్రసాద్, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
అది ఎలా బిగించి కొడుకు రోడ్ అంతా మొన్న వాటర్ వస్తుందని తీసుకుందని మొత్తం అవును అన్ని రోడ్లు అలా బదలు కొట్టేశారు పొలాలు అక్కడేమో 18 తెచ్చుకుంటున్నట్టు 7 ఇచ్చారు అది తీసారు 3 తెచ్చినానే తమ్ముడు కూడా ఫుల్ఫిల్గా అవ్వలేదు అక్కడ ఏంటంటే అసలు వర్క్ మొదలట్లేదు తీసుకో ఓకే సార్ ఓకే సురేష్ బాబు ఓకే చెప్పొస్తారా 5 మీటర్లు వచ్చేసి స్లోకి వచ్చి మళ్ళీ 5 మీటర్లు రావాలి అది మళ్ళీ కిందకి ఇలా
ఐపోలవరం మండలం పరిధిలోని తెళ్లకుప్ప కేసనకుర్రుపాలెం కేసనకుర్రు ఐపోలవరం దుప్పులలంక టీ కొత్తపల్లి 6 గ్రామాల రైతులు స్పందనలో తమ సమస్యపై ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని ఆనుకొని మురుగు కాలువల ద్వారా పెరుమళ్లరాజు డ్రైన్ ద్వారా గోదావరి నదిలోకి కలిసే క్రమంలో ఏర్పాటు చేసిన తలుపులకి దూరంగా బ్రిటిష్ కాలం నాటి ఆటోమేటిక్ తలుపులు మరలా ఏర్పాటు చేయాలని రైతులు పెద్ద ఎత్తున స్పందన కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఉన్న తలుపుల వల్ల వరదలు వచ్చే సమయంలో తలుపులు మూసివేయటం వల్ల ఆ సమయంలో వర్షాలు కాలువల ద్వారా వచ్చే నీరు వల్ల ఒక రిజర్వాయర్ లా మారుతుంది. గోదావరి తగ్గిన పోటుపాటు సమయంలో వారం రోజుల్లో అయినా నీరు దిగకుండా ఇబ్బంది పడుతున్నామని, ఆ సమయానికే ఈడ్చుకున్న చేలు నారుమడులు పూర్తిగా పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 9,000 ఎకరాలలో పంటను 6 గ్రామాల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయాలన్నా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, వేసవిలో కూడా ఉప్పు నీరు పంట పొలాల్లోకి రావడంతో నేల చౌడు పారిపోయి కోనసీమ కొబ్బరిగా పేరుగాంచిన కొబ్బరి చెట్లు కూడా పాడైపోయే దుస్థితికి చేరుకుంటుందని 6 గ్రామాల రైతులు దృష్టిలో పెట్టుకుని పాతకాలం నాటి బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ తలుపులను ఏర్పాటు చేయాలని కోరారు. 7 పంచాయతీలకు సంబంధించి 9,000 ఎకరం అండి. 20,000 మంది బతుకుతున్నారండి దాని మీద. వీళ్ళందరూ కూడా పోషకత్వం లేక ఏడు ఊడ్దారా మాందారా అనుకుంటున్నాం. ఆకులన్నీ పోసామండి, ఊడ్దారా మాందారా పోటీ నీరు వల్ల. ఇప్పుడు ఇదే విషయం మీద మేము కలెక్టర్ గారు స్పందనకి వెళ్ళడం జరిగింది. అది ఇవ్వడం కూడా జరిగింది. మేము కలెక్టర్ గారికి పత్రికా పరంగా మేము అనుభవించుకునేది ఏంటంటే, అయ్యా మాకు సుమారు 6 గ్రామాల రైతులు 9,000 ఎకరాలు, 6 గ్రామాలు 9,000 ఎకరాలు 12,000 కుటుంబాలు మాకు ఈ డ్రైన్ ఆడుకుని మా సమస్య అనేది ఉంది. మా ప్రధాన సమస్య ఏంటంటే కోడికి డ్రైన్స్ అవుట్ఫ్లో బ్రిటిష్ కాలంలో పెట్టిన అవుట్ఫ్లో ఆటోమేటిక్ తలుపులు తిరిగి పెట్టాలండి. ఇప్పుడు ఉన్న అయితే ఎత్తుకుని దించుకునే తలుపులు. దీనివల్ల ప్రధానంగా మన ఐలాండ్ చుట్టూరు గోదావరి పొంగి పొర్లుతున్న మాకున్న ఇక్కడ ముంపు నీటి వల్ల ఆటోమేటిక్గా మాకు వర్షాలు ఎక్కువగా కురటం వల్ల ఇక్కడ ఉన్న సమస్యల్లో మాకు నీరు మునిగిపోయి, చేలు మునిగిపోయి, ఆకుమూలి పాడైపోయి అక్కడికన్నా నష్టం జరుగుతుంది. దాని మీద నష్టం కూడా మా ఐలాండ్ ప్రజలకి ఆ ప్రాంతానికి కూడా జరగడం జరుగుతుంది. కానీ ఇదే ముంపు వల్ల ఇలా జరుగుతుంటే, కానీ వేసవకాలం వచ్చినప్పుడు కత్తిరిపోళ్ళ వల్ల విపరీతమైన ఉప్పు నీరు పడటం వల్ల అక్కడ ఉన్న నీరులోకి నీరు రావడం, చేళ్ళలోకి నీరు రావడం, చేను చౌడు పారిపోవడం, దిగుబడి తగ్గడం. అదేలాగా కొబ్బరి యొక్క ప్రధానంగా కోనసీమ యొక్క కొబ్బరికి ఆయిపొట్టైన కొబ్బరి మీద కూడా దాని ఎఫెక్ట్ పడటం వల్ల ఆ కొబ్బరి దిగుబడి తగ్గడం, ఇలాంటి ప్రధాన సమస్యలు మాకు కేవలం ఈ తలుపులు షట్టర్ తలుపుల వల్ల జరుగుతుంది. కానీ దయవుంచి మా 6 గ్రామాల తెల్లకుప్ప, టీ కొత్తపల్లి, కేసులకూరు, ఐపోలవరం, దుబ్బులంక ఈ 6 గ్రామాల రైతులు సమస్యలను దయవుంచి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండలం ఎదురులంక పంచాయతీ పరిధిలోని వరద బాధితులకు నిత్యావసర సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తుడు భారీ విరాళం. వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించిన ఆలయ సూపరింటెండెంట్ విజయ సారథి. రామచంద్రపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కి వినతి పత్రం అందించిన పీడీఎస్యు బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.